అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే వివేక్. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇదే మాట్లాడుతుంటారు. నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసి చాలా తక్కువ చేంజెస్ చేస్తారు మార్పుల వలన. కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది. అందరూ కూడా ఇదే ఆలోచనతో అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు, కార్మికులకు, మహిళలకు వీళ్ళందరికీ హక్కులు కల్పించినారో అది మనమందరం కూడా గుర్తించుకోవాలి. ప్రత్యేకంగా కార్మికుల రంగంలో ఈ సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో ఇక్కడ ప్రత్యేకంగా కార్మికులకు మినిమం వేజెస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్యూటీ అవర్స్, అసోసియేషన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో వారి రికమెండేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే వారు మొదటి వ్యక్తి అన్నమాట ఈ భారతదేశం నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాస్ అయిన తర్వాత వచ్చి మన ఎకనామిక్స్, మన ఇండియన్ వృత్తి ఎట్లా ఉండాలి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన దేశాన్ని ఎట్లా నడిపించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. అందు గురించి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి, గుర్తించి వారి స్ఫూర్తితోనే అందరూ కూడా ముందుకు వెళ్తుంటారు. ఇది ఒక సమయము. మళ్ళీ ఒకసారి మనం అంబేద్కర్ గారు ఏదైతే మన జాతికి, మన దేశానికి వారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో